రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. మరిన్ని మంచి ముచ్చట్లతో ఈ రోజు మీ ముందుకు వచ్చేసింది బాసాని మమత. మరి ఇలాంటి ముచ్చట్లయితే ఇంటూరు కానీ ముందుగాలైతే ముఖ్యాంశాలు చూసినాక గటెన్క వార్తలు షురూ చేద్దాం. అమ్మలక్కలు తట్టబుట్టలు చదురుకొని పొద్దుగాల బస్టాండ్లో పోయి నిలబడి బస్ ఎక్కనికి రెడీగా ఉండొచ్చు. బండ్ల మీద నౌకర్ చేయనికి పోయే అక్కలు కూడా ఆ స్కూటీలు ఇంటికాడనే పెట్టి బస్ ఎక్కి పోతుండొచ్చు. ఏటికెళ్ళి టికెట్ కూడా లేదు కాబట్టి యాత్రలకు సుత పోతుండొచ్చు. పర్సుల పైసలు సేఫు, బండ్ల పెట్రోలు సేఫు. ఇంట్లకు సరుకులు సామాన్లు తేవాలన్నా మగ మనుషులు పోవాల్సిన అవసరం లేదుగా. అమ్మలెక్కలే పోయి సంచిల సామాన్ తీసుకొని హాయిగా ఫ్రీ బస్ ఎక్కి తీసుకొని వస్తుండొచ్చు. మరి సర్కారుల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫ్రీ బస్సుల ప్రయాణం ఎట్లెట్లా చేస్తుర్రో ఒక్కపారి అరుచుకొద్దాం పారి. అబ్బా, ఈ కాన్ నుంచి కొలువులు చేసే అక్కలు, కాలేజీకి పోయే చెల్లెళ్ళు, అట్లనే బడికి పోయే పిల్లలు ఇక అన్నీ చదువుకొని బస్ ఎక్కనికి రెడీగా ఉండొచ్చు. పోండ్రి బస్ స్టాండ్లల్లా. ఇగో నిన్న చూడండి, మంత్రి మేడాలు జెండా ఊపంగానే అక్కలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసే సౌలత్ దొరికింది. పోండ్రి తెలంగాణ రాష్ట్ర నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆడబిడ్డలు అనా పైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తామని ఇక సీఎం సార్ ఆర్టీసీ బస్ ఎక్కి అట్లనే విండో పక్కకు కూర్చున్నాడు. కిటిక్కాడ ట్యాంక్ బండ్ దాకా పోయిందట బస్సు. ఆడికి పోయినాక అంబేద్కర్ సార్కు నివాళులు అర్పించి ఆయనతో మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది అన్నట్టు. బస్సులో పోతాప్పుడు ఎవరెవరు పోయారో ఎరికేనా? ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం సారు, అట్లనే ఆఫీసర్లు అందరూ కూర్చురాట. ఇక ఈ ఫ్రీ బస్సు పథకంలా ఏ బస్సు ఎక్కొచ్చు అని డౌట్ ఉండొచ్చు. చెప్తా మినురోయ్. ఆర్డినరీ బస్సు ఎక్కొచ్చు, మెట్రో బస్సు ఎక్కొచ్చు, పల్లె వెలుగు ఎక్కొచ్చు, ఎక్స్ప్రెస్ ఎక్కొచ్చు. ఇవి అన్నిట్లలో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు అక్కు. కాకుంటే పైసలకు బదులు ఏదన్నా ఒక ఐడి కార్డు చూపించాలన్నట్టు. ఐడి కార్డు అంటే పరిశాన్ కాకుర్రి. ఆధార్ కార్డో, ఓటర్ కార్డో, పాన్ కార్డో, లైసెన్సో ఏదో ఒకటి చూపించాలి. ఇక ఫస్ట్ నాడని అమ్మలక్కలు కూడా బాగానే వచ్చిరట బస్ ఎక్కేటందుకు. ఇక జిల్లాలల్లో అన్ని జిల్లాలలో సుత కలెక్టర్లు ఫ్రీ బస్సును అయితే చాలు చేసిర్రు. జీరో టికెట్ కొట్టి ఆయనంతా అమ్ముతమంత దూరం పోయి ప్రయాణం అయితే చేసిరట. కాంగ్రెస్ లీడర్లు, పోలీసులు గులాబీ పువ్వులు ఇచ్చి ఇక లేడీస్కి అయితే ఎలకని చెప్పిర్రు అన్నట్టు బస్సులలో ఎక్కేటందుకు. ఇక అట్లనే బస్సుల మీద సుత మహాలక్ష్మి స్టిక్కర్లు అంటబెట్టిర్రు. ఫ్రీగా ప్రయాణం చేసేటందుకు మైకులలో సాటింపు కూడా వేసిరట. ఇక ఒక పారి ఇన్నూరికి అక్క ఏమంటున్నదో, ఫ్రీ బస్సు ప్రయాణం చేస్తున్నందుకు మీ అభిప్రాయం ఏందని అడిగితే, మరి గా పైసలన్నీ ఏం చేస్తారక్క అని అంటే ఏమన్నదో ఇన్నూరి. ఇంకో అక్క ఏమంటుందో ఇన్నూరు ఒక పారి, మాకు బాగానే ఉంది ఫ్రీగా, కానీ మొగోళ్ళకు కూడా హాఫ్ టికెట్ పెట్టినా బాగుండు ప్రభుత్వం అని ఈ అక్క అంటున్నది. ఇక్కడ చూడు ఈ అక్క ఏమంటున్నదో. ఏ విధంగా అయితే తెలంగాణ ఇస్తామని గ్యారంటీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారో, ఈ 6 గ్యారంటీలను కూడా నిక్కచ్చిగా 100 రోజుల్లో ఫ్రీ బస్సు ప్రయాణం మంచిగానే ఉన్నది, కానీ బస్సులు సరిపోయి ఇంకా జర్రాన్ని బస్సులు పెంచాలని ఒక్కొక్క అంటుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడంటే 100 రోజులల్లా నిక్కచ్చిగా అమలు చేస్తాము, అన్ని 6 గ్యారంటీలు 100 రోజులల్లా అమలు చేస్తామని వచ్చిండు రేవంత్ రెడ్డి సారు. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.